అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్. ఇప్పుడైతే మనము మ్యాథ్స్కి సంబంధించి ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్ అనేవి నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ మోడల్లో మనకి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఈ ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఆన్సర్ అనేది గెస్ చేయవచ్చు. సో మనకి ఈ మోడల్లో ఇచ్చినప్పుడు ఏ ఫార్ములాని యూజ్ చేసి మనం సాల్వ్ చేయాలో నేర్చుకుందాము. ఒకవేళ మనకి x+1/x a అనే మోడల్లో ఇచ్చినప్పుడు x² + 1/x² ఎంత అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి, a² - 2 అనేది చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, x-1/x a అయినప్పుడు x² + 1/x² ఎంత అని అడుగుతారు. అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, a² + 2. నెక్స్ట్ x+1/x a అయినప్పుడు x³ + 1/x³ ఎంత అని అడుగుతారు. అప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలండి, a³ - 3a అనే ఫార్ములాని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ x-1/x a అయినప్పుడు x³ - 1/x³ ఎంత అని అడిగినప్పుడు a³ + 3a అనే ఫార్ములాని యూజ్ చేయాలి. నెక్స్ట్ x+1/x a అయినప్పుడు x⁴ + 1/x⁴ ఎంత అని అడిగితే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి, a⁴ - 4a² + 2. నెక్స్ట్ x-1/x a అయినప్పుడు x⁴ - 1/x⁴ ఎంత. అప్పుడు ఫార్ములా ఏంటి, a⁴ + 4a² + 2. నెక్స్ట్ x+1/x a అయినప్పుడు x⁴ 5 + 1/x⁴ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి, a⁴ 5 - 5a³ + 5a అనే ఫార్ములాని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ x-1/x a అయినప్పుడు x⁴ 5 - 1/x⁴ ఎంత అని అడిగితే a⁴ 5 + 5a³ + 5a అనే ఫార్ములాని అయితే యూజ్ చేయాలి. నెక్స్ట్ x+1/x a అయినప్పుడు x⁴ 6 + 1/x⁴ ఎంత అని అడుగుతారు. అప్పుడు మనం a⁴ 6 - 6a⁴ 4 + 9a² - 2 అనే ఫార్ములాని యూజ్ చేయాలి. నెక్స్ట్ x-1/x a అయినప్పుడు x⁴ 6 - 1/x⁴ ఎంత అని అడిగినప్పుడు a⁴ 6 + 6a⁴ 4 + 9a² - 2 అనే ఫార్ములాని అయితే మనం యూజ్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవైతే మనకి ఇంపార్టెంట్ ఆల్జిబ్రాయిక్ ఫార్ములాస్. వీటిని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోతూ ఉండండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.